2015 నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి 1 మరియు వైకుంఠ ఏకాదశి రెండు ఒకేసారి రావడం అనేది చాలా అరుదుగా జరిగే విషయము. అది ఈ సంవత్సరం మనకి ఒకేసారి రావడం వల్ల భక్తుల సంఖ్య యాదగిరిగుట్ట దేవస్థానంకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని మేము అనుకుంటూ దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఈ విషయంలో మా స్టాఫ్ అందరితో కూడా సమీక్ష జరుపుకుని ఎలాంటి అవకాశాలు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అనేది మేము చర్చించుకుని ఆ విషయంగా అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో కొన్ని ఏంటంటే ఆర్జిత సేవలు అనేది రద్దు చేయడము, అందువల్ల భక్తులకు ఎక్కువ మందికి దర్శనం కల్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం లభించేలాగాను, తర్వాత క్యూ లైన్లో కూడా కొంత అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం, అంటే ఇప్పుడున్న 4 క్యూ లైన్లని 3 కింద చేసుకుని వాళ్ళకి ఫ్రీగా కొంత లోపల ఎక్కువ రష్ అవ్వకుండా దర్శనం జరిగేలాగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి అన్ని ఏర్పాట్ల వల్ల ఆ రోజు మేము కొంతవరకు భక్తులకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటా ఉన్న రోజులలో 100 రూపాయల దర్శనం అనే దాన్ని తీసివేసి ఓన్లీ 150 క్యూ లైన్ మాత్రమే ఉంచడం జరుగుతుంది. అందువల్ల కొంత వాళ్ళకి ఎక్కువగా రష్ అవ్వకుండా ఉండడము, విఐపీలు ఎవరైనా వచ్చినట్లయితే 100 రూపాయల లైన్లో నుండి దర్శనం చేయించడం వల్ల ఎక్కడా కూడా బ్రేక్, అంటే ధర్మదర్శనంలో వచ్చే వాళ్ళని ఆపి వేసి మళ్ళీ విఐపీలకు దర్శనం చేయించడం, అందువల్ల రష్ లేట్ అవుతుంది. కాబట్టి అలా జరగకుండా 100 రూపాయల క్యూ లైన్లో నుండి వాళ్ళకి దర్శనం కలిగించడం అనేది ఏర్పాటు చేద్దాం.